ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన శతకం. తాత్పర్యం ఏంటి అంటే, ఎలక తోలును తీసుకొచ్చి ఏడాది పాటు ఉతుక్కుంటూ కూర్చున్నా కూడా ఆ ఎలక తోలులో ఎట్లాంటి మార్పు అన్నది జరగదు, అది నల్లగానే ఉంటుంది. అలాగే కొయ్య బొమ్మను తీసుకొచ్చి ఒక దెబ్బ కొడితే కొయ్య బొమ్మను ఏమైనా ఏడుస్తుందా అంటే ఏడవదు. ఎందుకంటే కొయ్య బొమ్మలో ఎలాంటి మార్పు అన్నది రాదు. ఈరోజు ఈ పద్యాన్ని, ఈ తాత్పర్యాన్ని నేను ఎందుకు వాడుతున్నంటే, కొంతమందిలో ఎలాంటి మార్పు అనేది రావట్లేదు. ఒక మనిషి 4 డబ్బులు సంపాదించి మంచి చొక్కా, మంచి ప్యాంటు వేసుకోవచ్చు. ఒక మనిషి తన భాషలో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఎక్కడికో అమెరికాకు, ఇంగ్లాండ్కు వెళ్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది, తన భాష కూడా మారుతుంది. కానీ పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ బుద్ధిలో ఎట్లాంటి మార్పు అనేది ఉండదు. ఉదాహరణకి మనం ఈరోజు సీమరాజా అనే వ్యక్తి గురించి ముందుగా మాట్లాడదాం. ఎందుకు సీమరాజా గురించి మాట్లాడుతున్నాను అంటే, ఆడవాళ్ళ గురించి మాట్లాడకండిరా వెధవ సన్నాసుల్లారా అని చెప్పేసి ఎన్నిసార్లు ఎంతమంది మేధావులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా ఈ సీమరాజా లాంటి వాళ్ళు మారట్లా. ఆడవాళ్ళ గురించి మాట్లాడకండిలా సన్నాసుల్లారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంత ముచ్చుకుంటున్నా కూడా ఈ సీమరాజా లాంటి వ్యక్తులలో ఎట్లాంటి మార్పు అనేది రావట్లా. కొంతమందిని పట్టుకొని జైలుకు తోలినా కూడా కొంతమంది మారట్లా. ఉదాహరణకి ఇక్కడ సీమరాజా అనే వ్యక్తి ఫోటో కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఇక్కడ మెడలో వైసీపీ ఆ కండువా ఏదైతే ఉందో కప్పుకున్నాడు. ముందుగా ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. మరి వైసీపీ ఎప్పుడన్నా చెప్పిందా చెప్పలేదా అన్నది నాకు తెలియదు. ఏదో 1-2 సార్లు ట్వీట్లు పెట్టినట్టున్నారు. ఈ వ్యక్తికి వైసీపీకి సంబంధం లే. కేవలము వైసీపీ మీద జోకులు వేయడానికి ఈ వ్యక్తి వైసీపీ కండువా కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పేసి టీవీల ముందు సెటారికల్గా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఈ వ్యక్తి అన్న ఒక మాట ఏదైతే ఉందో అదొకసారి వినండి, దాని తర్వాత మనము మాట్లాడదాం. ఇక్కడ చూడండి. ఉన్నాడు పేరు నాని, వాడు రేస్ చేసుకునే నా కొడుకు వాడికి టికెట్ ఇస్తారేమయ్యా. వీడి భార్య ఒక మారవాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మారవాడు దొడుకోపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. వీడు సచ్చేవాడు ఒకడు పుట్టాడు. పేరుని కిట్టు చెక్కినిట్టు ఉంటాం మొహం కూడా ఒకటి. సరే ఎటైతే అటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు. పేరుని నాని గారి గురించి అక్కడ ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనుకుంటా. ఆ వ్యక్తి కూడా బుర్ర లేనట్టుంది. ఇష్టారీతన ఒక వ్యక్తిని పట్టి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. సరే, పేరుని నాని గారి గురించి ప్రశ్నిస్తే ఏమంటాడు, ఈయన అంటే ఈయన డాష్ అని చెప్పేసి స్టార్ట్ చేసి, పేరుని నాని గారి భార్య అంట ఎవరో మారవాడితో లేచిపోయింది, దాని తర్వాత 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత కొడుకు పుట్టిండు అని చెప్పేసి కిట్టు గారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఏదో మొహం చెక్కినట్టుంటుంది అది ఇది అని చెప్పేసి ఇష్టారీతిన మహిళల్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ సీమరాజా అనే వ్యక్తి. ఇది కేవలము మచ్చుకు మాత్రమే. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడిండు. నేను తీసుకుంటూ పోతే ఇంటర్నెట్లో కుప్పలుగా వీడియోలు ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించలేని, నేను వాడలేని భాష సునాయాసంగా వాడేస్తాడు. అంటే మనిషి పుట్టినవాడు అరే నేను వాడొచ్చా ఈ భాష అని చెప్పి ఒక సెకండ్ ఆలోచిస్తాం కదా, ఆలోచించకుండా సునాయాసంగా వాడేస్తాడు ఈ వ్యక్తి. ఎంత బలుపు అండి, ఎంత బలుపు. ఒక ఎక్స్ మినిస్టర్ పేర్ని నాని గారిని పట్టుకొని పేర్ని నాని గారి భార్య గారి గురించి, కొడుకు గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నాం అంటే నీ స్థాయి ఏంటి? అదే కాకుండా రీల్స్ చేసుకునేవాడు అని చెప్పేసి. సరే, పేర్ని నాని గారిని పక్కన పెడదాం. నువ్వు చేసేదేంటి మరి? నువ్వు చేసేదేంటి? నువ్వు కూడా చేసేది అదే కదా. నువ్వు కూడా రీల్స్ చేసుకునే బతున్నావు కదా. నేను కూడా రీల్స్ చేసుకునే బతున్నా. అందులో చిన్నతనం ఏముంది? అందులో దెప్పి పొడవడానికి ఏముంది అసలు? ఇక రెండోది పేర్ని కిట్టు గారు, అదేదో పేర్ని కిట్టు గారి గురించి మాట్లాడుతున్నాడు. చెక్కినట్టు ఉంటుందంట మొహం. ఇక అన్నం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నువ్వు పెద్ద అందగాడివి, నేను పెద్ద అందగాడిని, నువ్వు ఇద్దరం కలిసి పేర్ని కిట్టు గారి గురించి మాట్లాడాలి. సిగ్గుండాలి. ముందు అదేదో అంటారు కదా గురువింద గింజాని. ఒక పని చేస్తే సీమరాజా గారు నేను నిజంగా గర్విస్తా, హర్షిస్తా. అద్దం ముందు నిలబడి ఆయన అందం గురించి ఆయన చూసుకోవాలి. అట్లని చెప్పి నేనేదో పర్సనల్గా నేను పెద్ద అందగాడిని అంటలే. నేను ఆయన సేమ్ ఒకే కోవకు చెందిన వాళ్ళు. అందాల గురించి మనం మాట్లాడొద్దండి. ఎప్పుడైనా సరే వయసులో పెద్దోళం ఉన్నప్పుడు ఏం చేయాలి? మర్యాదగా రాజకీయాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాలు నేర్చుకోవాలి. వెంకయ్యనాయుడు గారు లేరా?
రాజకీయం నేర్చుకో. రోషే గారు లేరా? రాజకీయం నేర్చుకో. రాజశేఖర రెడ్డి గారు లేరా? రాజకీయం నేర్చుకో. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన పేరు చెప్తే గర్విస్తాం. రాజకీయం నేర్చుకో అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి. అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి రాజకీయం నేర్చుకోవడం అన్నది మానేసి చిల్లర పనులు, నేను ఎంత దిగజారితే అంత నన్ను చూస్తారు టీవీలో, నేను ఎంత దిగజారితే అంత సోషల్ మీడియాలో నన్ను చూస్తారని చెప్పేసి ఈరోజు సీమరాజా అనే వ్యక్తి దిగజారి 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 మనలాంటి వాళ్ళని చూసి క్లాప్లు కొట్టి నవ్వి రోజు వీడియోలు చూస్తుంటే ప్రోత్సహిస్తుంటే ఇంకా దిగజారి రేపు పొద్దున మన కుటుంబాల గురించి కూడా మాట్లాడతాడు. ఇది అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక ఈ నలుగురి ఫోటో ఎందుకు తీసుకున్నాను నేనంటే, ఈ నలుగురిలో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఒకసారి మాటలు వినండి. నేను ఒకటే చెప్పా, జగన్ అధికారంలోకి వస్తే ఫస్ట్ చచ్చిపోయే వ్యక్తి కిరణ్ కుమార్. అవి వాస్తవం చెప్తున్నా. నరుకుతారు ఎక్కడ. వాళ్ళు కొంతమంది టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు చెప్పారు డైరెక్ట్ గా. సింహరాజ, కిరణ్ కుమారు, కిర్రాకాకి, అయ్యప్పరాజు, ఈ నలుగురు జగన్ చెప్పే లోపు వీళ్ళు చచ్చిపోతారు. నలుగురు పేర్లు చెప్పిండు. ఎవరు అంటే చేబ్రోల్ కిరణ్ ఏమన్నాడు అంటే, జగన్ చెప్పే లోపే మమ్మల్ని నరుకుతారు గెలవంగానే. ఎవరు పేరు అంటే స్వయంగా తన పేరు చెప్పుకున్నాడు. తనతో పాటు హైపరాది, తనతో పాటు కిరణ్ ఉన్నాడు, దాంతో కిరాకార్పి, సీమరాజా. ఈ నలుగురు అంట, నేనంటలేను, తనే అంటున్నాడు, నరుకుతారంట. సరే, అది తప్పు, అలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరన్నా చేస్తామన్నా కూడా అది చట్టరీత్యా కాదు, అది ధర్మం కూడా కాదు. ఒక వ్యక్తిని ఏమంటారు హానిపరచడం అనేది ధర్మం కాదు, ఎవరు చేసినా కూడా ధర్మం కాదు. కానీ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు, ఇంత క్లారిటీగా ఫ్యూచర్ నీకు తెలిసినప్పుడు ఎందుకు ఈ చిల్లర పనులు? దేనికి? టీవీలో కనిపించడానిక? సోషల్ మీడియా ఫ్రీ, ఎవడంటే వాడు వాడి పోస్టులు వాడి వీడియోలు సోషల్ మీడియాలో వేసుకోవచ్చు. వేసుకో. రోజు గిన్నెలు ఎలా కలగాలి అని చెప్పేసి వీడియో నువ్వు చేసినా కూడా సంవత్సరం పాటు ఆపకుండా చేయి. కన్సిస్టెన్సీ అంటారు. సోషల్ మీడియాకి ఉన్నటువంటి బలం అదే. నువ్వు కన్సిస్టెన్సీగా రోజు గిన్నెలు ఎలా కడగాలి అని చెప్పేసి వీడియో చేసినా కూడా సంవత్సరం తర్వాత నీ వీడియోలు నడుస్తాయి. కన్సిస్టెంట్గా చేస్తే ఎక్కడ ఆపకుండా. సోషల్ మీడియా అందరికీ ఒకటే. అట్లా నువ్వు నీ వీడియోలో నడిపించుకొని నిన్ను ఫేమస్ చేసుకోవచ్చు. కానీ ఫేమస్ అవ్వడానికి చిల్లర మాటలు మాట్లాడి, ఆడవాళ్ళని కించపరిచి, ఆడవాళ్ళని అవమానించి, ఇష్టారీతిన ఎవరి మీద పడితే వాళ్ళ మీద, నాయకుల మీద, నాయకుల కుటుంబాల మీద, నాయకుల పిల్లల మీద ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఫ్యూచర్ ఎట్లుంటుందో కూడా వీళ్ళకి తెలుసు. ఇది చాలా మంచి క్లారిటీ ఉంది వీళ్ళకి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా బాగా తెలుసు. సరే, పాషా గారేంది కేవలం టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే, లేదండి, నేను ఎప్పుడు ఇట్లాంటి విషయాల్లో నేను ఒక పార్టీని సమర్థించాను. ఎవరు తప్పు చేసినా కూడా అదే. ఉదాహరణకి వల్లభనేని వంశీ గారు చూడండి, ఎంత బాధేస్తుందో. నేను సౌండ్ తీసేసా, ఎవడ పాట పెట్టాడు వెనకాల, అందుకే సౌండ్ తీసా. యూట్యూబ్లో పాటలు రాకూడదు కదా. ఎంత బాధేస్తుంది అంటే, ఎవరు? వల్లభనేని వంశీ గారు. చూడండి ఎలా ఉన్న మనిషి. ఇక్కడ చూడండి, ఇంత గ్లామరస్గా ఉన్నటువంటి మనిషి, అంటే ఆయనను చూస్తే ఒక హీరో లాగా కనిపించేటటువంటి వ్యక్తి. అట్లాంటి మన వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఇక్కడ చూడండి ఎంత దారుణంగా తయారైందో. అందుకే రాజకీయాలలో ఎప్పుడు కూడా మన నాలుకని ఎప్పుడు పర్సనల్ అటాక్స్ వెళ్ళకూడదండి. అవసరం అనిపిస్తే మీరు రాజకీయంగా విభేదించండి. మీరు ఏదన్నా విషయంలో ప్రభుత్వం తప్పుగా వెళ్తుంది అన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయండి, తప్పులేదు. కానీ పర్సనల్ దూషణలు చేస్తే ఏం జరుగుతుందంటే, ఈరోజు ఈ పరిస్థితి సరే, మీరు మగవారు, మీరు ఈ పరిస్థితిని ఎలాగో తట్టుకుంటారు. కానీ మహిళలు చూడండి. పీడలేడిమాన్ని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్ లో ఉన్నారు. చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు. దానికి ఇన్హేలర్స్ అవి ఇచ్చారు. సో పిటిషన్ వేయమని చెప్పారు. పిటిషన్ వేయమని. థ్యాంక్ యూ. ఈ బాధ ఎవరిది? ఈ బాధ వల్లభనేని వంశీ గారిది కాదు, ఆయనది మాత్రమే కాదు. ఈ బాధ వల్లభనేని వంశీ గారి భార్య గారిది. పాపం ఎండలో వచ్చి కోట్లల్లో
వీధుల్లో ఆమె నిలబడి ఆమె కష్టపడుతుంది తన భర్తని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి. ఈ బాధ ఎవరిది? భార్య గారిది, వల్లభనేని వంశీ గారి భార్య గారు, ఆయన కుటుంబము, ఆయన పిల్లలది, మనందరిది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో పర్సనల్ అటాక్స్కి వెళ్ళకూడదు. అది ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, లోకేష్ గారైనా సరే, అది మన ఏ పార్టీ వాళ్ళైనా సరే. నేను ఇక మళ్ళీ పేర్లు తీసుకుని దాంట్లో కన్ఫ్యూజన్ చేయను. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ వల్లభనేని వంశీ గారు కానివ్వండి, ఎవరైనా సరే. ఇంకో విషయం ఇక్కడ క్లారిటీగా చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడాలంటే కిరా కార్పి అని చెప్పేసి. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, కిరా కార్పి అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారి మాట్లాడాడు రోజా గారి గురించి. చాలామంది గురించి మాట్లాడాడు, రోజా గారి గురించి. రోజా గారి గురించి ఒక చిన్న మచ్చుకి ఒక వీడియో చూపిస్తాను. రోజా గారు ఎంతలా ఈ కిరా కార్పి అనే వ్యక్తికి హెల్ప్ చేశారు అన్నది సాక్షిలో వచ్చినటువంటి వీడియో ఇది. ఒకసారి చూడండి. అందరం వెళ్ళి తినలేం కాబట్టి మన ఆర్పి వాళ్ళ టీమ్ తో కలిసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని తిరుపతికి తీసుకొచ్చేసారు. చాలా ఎమ్మిగా ఉంది, అసలు స్మెల్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది. కానీ నాది కార్తీక మాసం, ఖచ్చితంగా కార్తీక మాసం తర్వాత వచ్చి నేను తినబోతున్నా. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎంత ఫేమస్, చేపల పులుసు కూడా అంతే ఫేమస్. గతంలో మనకి బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకుంటే మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనే డైలాగ్ గుర్తొస్తుంది. మన ఆర్పిని తలుచుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఆయన ఈ చేపల పులుసు ఇంట్రడ్యూస్ చేసి తన ఊరి రుణం తీర్చుకున్నాడు. మనకి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ ని చూపించారు. సో ఈ రోజు తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్లాసుకైనా మాసుకైనా నచ్చేది చేపల పులుసు. సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. కిరాక్. సో ఆయనలాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది, టేస్టీగా. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. ఎవరు అంటే రోజా గారు. కిరా కార్పి అనే ఈ వ్యక్తి చేపల పులుసు దందా బిజినెస్ స్టార్ట్ చేస్తే అంటే అప్పుడు మినిస్టర్గా ఉండే అనుకుంటా, ఒక సిట్టింగ్ మినిస్టరు. అది కాకుండా ఒక సెలబ్రిటీ. రోజా గారు ఒక హీరోయిన్గా ఉండే ఒక సెలబ్రిటీ. ఎక్కడికైనా ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి రావడం అన్నది చాలా కష్టం. రోజా గారు అప్పట్లో రావడం, ఆ టైంలో మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆమె రావడం కష్టమైనా కూడా ఆమె వెళ్ళి కిరా కార్పి అనే వ్యక్తి బిజినెస్ ఏదైతే ఉందో చేపల పులుసు బిజినెస్, ఆ బిజినెస్కి ఆమె ఆ బిజినెస్ని ప్రమోట్ చేసి ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా కిరా కార్పి పైకి రావాలి, బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి మంచి మనసుతో ఆమె దీవించి ప్రమోట్ చేసి వస్తే ఈ ఎదవ ఏమంటాడు అంటే, ఎదవ అన్నందుకు తప్పుగా అనుకోకండి, నిజంగానే ఎదవ. ఎందుకు ఎదవ అంటే మోసం చేశాడు. అంత పని చేసి ఆమె అంత హెల్ప్ చేసి వస్తే రోజా గారిని పట్టుకొని ఏమేమన్నాడో నేను ఇక్కడ డిస్ప్లే చేయలేను, నేను ఇక్కడ చూపించలేను. అంత దుర్మార్గంగా వాడిపోయిన రోజా, ఆ రోజా, ఈ రోజా, అదేదో కొవ్వు కలపాలి, అది ఎంత ఘోరంగా ఎంత హీనంగా అవమానించిందంటే. ఎందుకోసం ఇది? కేవలం టీవీలలో యూట్యూబ్ ఛానళ్లలో కనిపించడం కోసం. ఎందుకోసం ఇది కేవలం కులగజ్జి. ఇది కేవలం అధికార దాహం. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయంటే ఇదే కిరా కార్పి బయట రోడ్డు మీద తిరగడానికి కూడా భయపడుకుంటూ పోలీసుల రక్షణ తీసుకుంటున్నాడు అంటే నిజంగా పరిస్థితులు ఏంటో ఒకసారి గమనించండి. నిజంగా రాబోయే రోజుల్లో ఇక్కడ చెప్పినట్టు చేబ్రోలు కిరణ్ చెప్పిన మాట నిజం కాబోతుందా? నేను ఒకటే చెప్పా, జగన్ అధికారంలోకి వస్తే ఫస్ట్ చచ్చిపోయే వ్యక్తి కిరణ్ కుమార్. అవి వాస్తవం చెప్తున్నా. నరుకుతారు ఎక్కడ. వాళ్ళు కొంతమంది టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు చెప్పారు డైరెక్ట్ గా. సింహరాజ, కిరణ్ కుమారు, కిర్రా కార్పి, అప్పరాజు. ఇదే నిజంగానుందా? అందుకే భయపడి ఈరోజు కిరా కార్పి ఈరోజు పోలీస్ సిబ్బంది సెక్యూరిటీతో తిరుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. అనడం దేనికి, అన్నంక సెక్యూరిటీ భయపడడం దేనికి నాకు అర్థం కాదు. ఎంత ఘోరంగా మారింది అంటే ఈ వ్యక్తి మాటలు చూడండి, ఇక్కడ చూడండి. జీవితంలో 2029లో నాకు తెలిసి 4 సీట్లు వస్తాయి సార్. నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసుకోండి. జగన్మోహన్ రెడ్డికి 4 సీట్లు వస్తాయి. ఇది 40% అయితే 60% అప్పటి పార్టీ ఉండదు. 200%
నేను చెప్తున్నా, అంటే 40-60 అంటున్నాను, నా నమ్మకం ప్రకారం చెప్తున్నా. 100% జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు. తన మానసిక స్థితికి పిచ్చోడైపోతాడు. త్వరగా అతని గురించి తెలుసుకోవాలి. త్వరగా ఇప్పుడు షిప్ ఉంది, ఒక బొక్క పడి నీళ్ళు వెళ్తా ఉన్నాయి, ఆ నీళ్ళు పైకి వస్తున్నాయి. ఆ నీళ్ళు బాగుంటే ఏం చేయాలి? ఇంకొక బొక్క పెడతావా? అది బొక్కేగా. అంటే ఈ నీళ్ళు ఎటు పంపిస్తావు, ఆ నీళ్ళు మళ్ళీ పైకి వస్తాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మానసిక రోగి. ఎప్పుడైనా సరే అదేదో అంటారు, కొండను చూసి ఏదో వాత పెట్టుకుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఆ సామెత నాకు గుర్తురాట్లే, ఒక్కసారి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి వీడు మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏందో నీకు తెలుసా? 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఆయన ఎవరి ముందు లొంగలేదు, వంగలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి. ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం తన రాజకీయ జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరిగా నిలబడి తల్లిగారిని తీసుకొచ్చి కేవలం ఇద్దరు ఆ రోజు బయటకు వచ్చి ఈరోజు 151 సీట్ల హైయెస్ట్ పీక్ పాయింట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా 151 సీట్ల రికార్డ్ అన్నది అన్బ్రేకబుల్. ఈ రోజు కూడా బ్రేక్ అవ్వదు కూడా. మళ్ళీ 151 సీట్లని బ్రేక్ చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారే చేయాలి. ఇక నువ్వు అంటున్నావు 2029లో 4 సీట్లు వస్తాయని. 4 సీట్లు వస్తాయా, 154 వస్తాయా అన్నది అది చూడు, తప్పకుండా చూడు. 2029లో నువ్వు ఉంటే లేదా నేనుంటే అప్పటికి చూడు ఒకసారి ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో. ఈ రోజే అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఏ రకంగా మోసం చేసిర్రా, ఏం డ్రామా చేసిర్వా అని చెప్పేసి చప్పట్లు కొడుతున్నారు. అట్లాంటిది 2029 గురించి నువ్వు మాట్లాడము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి నువ్వు కామెంట్ చేయడం. సరే, అవన్నీ పక్కన పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక నీ మానసిక స్థితి గురించి ఒకసారి మాట్లాడు చూద్దాం. ఒకవేళ సరే నీ మాటల్లోనే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు అనుకో, అప్పుడు నీ మానసిక స్థితి ఏంది? అప్పుడు ఈ ఈ ఈ మేధావులు ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురి మానసిక స్థితి ఏందో ఒకసారి దయచేసి నువ్వే చెప్పు. నువ్వే పెద్ద తెలివైనోడు కదా. ఇక్కడ మనము ఈయన గురించి కూడా మాట్లాడాలి. నిజంగా హైపర్ ఆది గురించి నేను ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చెప్పిన. హైపర్ ఆది అంటే నేను ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎక్కడ కూడా షార్ట్ కట్లు తీసుకోలే హైపర్ ఆది, కానీ రాజకీయాల్లో మాత్రం చాలా షార్ట్ కట్లు తీసుకొని అనకూడని మాటలు కూడా అన్నాడు. అభిమానం అన్నది ఎట్లాంటిదంటే హైపర్ ఆది గారు, అభిమానం అన్నది ఒక వ్యక్తి మీద ఉండడం తప్పు కాదు, కానీ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంకొక వ్యక్తిని కించపరిస్తే ఏమవుతుంది అంటే బురద అంటుకుంటుంది. ఈరోజు నీకు అంటే హైపర్ ఆదికి అంటుకున్నటువంటి బురదని నువ్వు కడుక్కోవడానికి పొద్దుటి నుంచి రాత్రి దాకా ప్రయత్నించినా కూడా 2029 వరకు కూడా లైఫ్ బాయ్ సోప్ వేసుకుని నువ్వు కడుక్కున్నా కూడా ఆ బురద అనేది పోదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది, అంటే నేనైతే ఏం జరుగుతుందో చెప్పట్లేదు, కాకపోతే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ చెప్పుకొచ్చాడు. మరి ఆ స్థితులు ఉంటే ఏం చేస్తావు హైపర్ ఆది? ఒక్కసారి నాకు సమాధానం చెప్పు. సరే, ఎవరైనా సరే, సీమరాజా అయినా, హైపర్ ఆది అయినా, చేబ్రోలు కిరణ్ అయినా, కిరాకార్పి అయినా, నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నా. రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. రాజకీయ పరిణామాలలో ముందుగా ఇరిగేది చెంచాలే. ఆ చెంచాలుగా మీరు మారిపోయారు. ఎంత దారుణంగా మారిపోయారంటే ఆడవాళ్ళని, పిల్లలని, రాజకీయ నాయకుల కుటుంబాలని సైతం ఈరోజు వదిలిపెట్టకుండా ఇష్టారీతిన నోటుకొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఆనందపడుతున్నారు. రాక్షసానందం అంటారు దీన్ని. ఏదేమైనా కూడా 730 చిల్లర మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ ఇట్లాంటి ఎదవల్ని అరెస్ట్ చేయట్లే. ఈ ఎదవని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి నేను మాత్రం డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో మీరేమో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది. నిజాలు ప్రజలకి చేరుతాయి కాబట్టి తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.